ఈ యువతలో ఆర్తున్నది, ఈ యువతలో సంకల్పం ఉన్నది, ఈ యువతలో సామర్థ్యం ఉన్నది. ఈ రాజకీయంలో ఉన్నవాళ్ళు అసమర్థులు. కనీసం మనకి 2012లో ఇంట్లో కరెంట్ ఇవ్వలేని వాళ్ళు అసమర్థులు. ఇన్ని వేల కోట్లు ఖర్చు అవుతున్నా మన ఊళ్ళో నీళ్ళు ఇవ్వలేని వాళ్ళు అసమర్థులు, వాజమ్మలు. దేశాన్ని దోచుకునే వాళ్ళు మాత్రమే కాదు. కనీసం ఎంఆర్ఓ ఆఫీసులో మనకు బర్త్ సర్టిఫికేట్ టైంకి ఇవ్వలేని వాళ్ళు, లంచం లేకపోతే పని చేయలేని వాళ్ళు, వాళ్ళు అసమర్థులు, వాజమ్మలు. ఈవేళ యువతలో సామర్థ్యం అన్నది. నిజమైన యువతకు ఛాన్స్ ఇవ్వాలి. వాళ్ళని రాజకీయంలో మళ్ళీ తీసుకురావాలి. సొంత లాభాన్ని కొంత మానుకుని త్యాగంతో కూడిన రాజకీయాన్ని తీసుకురావాలి. అందుకోసమే ఈవేళ లోక్సత్తా, సిపిఎం జతకట్టినాయి. కుళ్ళిపోయిన రాజకీయాన్ని దీని నుంచి బయటపెట్టడం కోసం చెప్పిన ఒక వేదికని తయారు చేయడం కోసం ఈవేళ మేము తయారుగా ఉన్నాం. వేలాది మంది యువత ముందుకు వస్తున్నారు. ఈ కులాన్ని కూడా జనం అధిగమిస్తే ఇంకో వాదన చేస్తున్నారు, ఓటు వేస్ట్ అయిపోతుంది, వీళ్ళంతా మంచివాళ్లే కానీ ఓటు వేస్ట్ కదా అని. దేశాన్ని దోచుకునేవాడికి ఓటేస్తే ఆ ఓటు ఎట్లా ఉపయోగపడుతుందయ్యా? ఎవడు నెగ్గినా మనం ఓడిపోతుంటే వాళ్ళకి వేసే ప్రతి ఓటు కూడా పోతురాజు కాలువలో, మురుగ్కాలలో పడేసే ఓటు. వాళ్ళకి వేసే ప్రతి ఓటు కూడా ఈ తీర ప్రాంతం మొత్తం వాళ్ళు చేస్తున్న దోపిడీకి వత్తాసు పలికే ఓటు. వాళ్ళకి వేసే ప్రతి ఓటు కూడా ప్రభుత్వ భూమి ప్రతి అంగుళాన్ని కూడా వాళ్ళు కబ్జా చేస్తున్న దానికి మనం మద్దతిస్తున్న వైనం. వాళ్ళకి వేసే ప్రతి ఓటు కూడా చివరికి ఇసుకను కూడా వదలకుండా ఇసుక నుంచి డబ్బులు తీసి ఇసుక రేటు సిమెంట్ రేటుకి తీసుకొచ్చినటువంటి దుర్మార్గపు రాజకీయానికి మనం ఇచ్చేటువంటి మద్దతు. వాళ్ళకేసే ప్రతి ఓటు కూడా ఇవాళ గాలిని, నీరును కూడా వాళ్ళ తీర ప్రాంతం మొత్తాన్ని సొంతం చేసుకుంటున్నారు కొందరు వ్యక్తులు. జాతి సంపదని గాలినంతా సొంతం చేసుకుంటున్నారు, తరంగాలను సొంతం చేసుకుంటున్నారు. దానికి మనం ఇస్తున్న మద్దతు. వాళ్ళు ఓటేస్తే వేస్ట్ కావడమే కాదు, మన వేళ్లతో మన గొంతు నొక్కుంటున్నాం, మన కళ్ళు పొడుచుకుంటున్నాం. నీతికి, నిజమైన ఎజెండాకి, బిడ్డల భవిష్యత్తుకి కులం, ప్రాంతం రహితంగా చేసే రాజకీయానికి వేసే ఓటు మన బిడ్డల భవిష్యత్తుకు పునాది. అది నిజమైనటువంటి ఓటు. ఉడత రామచంద్రుడు వారధి కడుతున్నప్పుడు నేను ఉడతనే కదా, నేను వేసే కాస్తంత ఇసుక వల్ల ప్రయోజనమే ఉందని చెప్పని కూర్చోలా. ఉడత భక్తితో వారధి కట్టడంలో సాయం చేసింది. ప్రతి ఓటు అలాంటిది. ఆ ఉడత చేసిన సాయం వేస్టా, ఎవడా మూర్ఖుడు అనేది. లంకకి వారధి కట్టడంలో ఉడత చేసిన సాయం వేస్టా? అదా మన సాంప్రదాయం. మంచి చేయడంలో మనం పేర్చే ఇటుక వేస్టా? అదే మన ధర్మం. జాతిని పునీతం చేయడంలో మన మనసులంతా ఆర్తి పెట్టి దాన్ని ఓటుగా మలచి మంచి కోసం మనం మద్దతు పలికితే అది వేస్టా? అదే వీళ్ళు చెప్పేది. అందుకే రాష్ట్ర ప్రజలందరినీ కోరుతున్నా, మనకి ఈవేళ డబ్బులకు లోటు లేదు. ఒక రాష్ట్రంగా ఖజానాలోకి దండిగా డబ్బులు వచ్చి పడుతున్నాయి. దాన్ని తినేయడం వల్ల లోటు తప్ప, దుర్వినియోగం చేయడం వల్ల లోటు తప్ప డబ్బుకి లోటు లేదు. మీ పన్నుల డబ్బు అదంతా మీ సంపద. టెక్నాలజీకి లోటు లేదు ఈవేళ. మన అదృష్టం కొద్దీ ఈవేళ టెక్నాలజీ మనకు అందుబాటులో ఉంది. గతంలో జరగని వేళ జరిగించే అవకాశం ఉన్నది. లోటల్లా నిజాయితీ ఉన్న సమర్థ నాయకత్వానికి ఆ మనుషులకే లోటు లేదు. వాళ్ళకి నాయకత్వం ఇచ్చే వ్యవస్థకు లోటు ఉన్నది. ఈవేళ మేము చేస్తున్న పోరాటం, మనమంతా చేస్తున్న పోరాటం, యువత మొత్తం చేయాల్సిన పోరాటం అలాంటి నాయకత్వాన్ని తేవడం, అలాంటి రాజకీయాన్ని పెంచడం. దానికి యువత, మహిళలు, రైతులు, నేత కార్మికులు, రెక్కాడితే డొక్కాడని కష్టజీవులు, చదువుండి కాస్తో కూస్తో ఆదాయం ఉండి రాజకీయాలను అసహించుకునేటువంటి మధ్యతరగతి ముందుకు రావాలి. వేరే మార్గం లేదు. దీనిలో మ్యాజిక్ల వల్ల జరగదు. ఈ ఎన్నికలను అందుకోసం వేదిక ఉపయోగించుకోండి. లోక్సత్తా పోటీ చేసిన చోట ఏల గుర్తుకు ఓటు వేయండి. సిపిఎం పోటీ చేసిన చోట
కొడవలి సుత్తి నక్షత్రానికి ఓటేయండి. సిపిఎంకి వేసే ప్రతి ఓటు ఎన్నికల్లో లోక్సత్తాకి వేసినట్టు, లోక్సత్తాకి వేసే ప్రతి ఓటు సిపిఎంకి వేసినట్టు. ఈ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయ చిత్రంలో చాలా వేగంగా మార్పులు రావచ్చు. ఈ సముద్ర మథనంలో హాలాహలం పుట్టచ్చు. ఆ హాలాహలాన్ని భరించే రాజకీయ శక్తులు కావాలి. ఆ విషయం నుంచి ఈ ప్రజల్ని కాపాడే రాజకీయ శక్తులు కావాలి. లోక్సత్తా సిపిఎం కూటమి మరింత మందిని దీనిలోకి తీసుకుని నిజాయితీ రాజకీయానికి కట్టుబడి ఉండేవాళ్ళని, నిజమైన ఎజెండా కోసం బతికేవాళ్ళని, ఎందరో వ్యక్తుల్ని దేశం మార్చడం కోసం నిలబడేటానికి సిద్ధపడేటువంటి యువతని తీసుకొచ్చి వాళ్ళ నాయకుల్ని చేసి ప్రజల ముందు పెట్టాలి. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. రాజకీయంలో పతనానికి పరాకాష్ఠగా ఉన్న ఎన్నికల్ని విలువల పునరుజ్జీవనం కోసం పునాదిగా మారుస్తారని చెప్పి నేను ఆశిస్తూ మీ ప్రశ్నలను ఆహ్వానిస్తున్నాను. ప్రశ్నలు ఏమన్నా? ఒక్కట్లేదా? సిపిఐని కూడా ఆహ్వానించాం. సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి గారిని కలిసాం, నారాయణ గారితో మాట్లాడాం. సూత్రప్రాయంగా ఇవాళ ఏ భావాలని ప్రకటించానో దానికి వామపక్ష పార్టీలన్నీ కూడా అంగీకారంతో ఉన్నాయి. ఆ మాటకు వస్తే సిద్ధాంతంతో నిమిత్తం లేకుండా నీతికి, విలువలకి, సమాజ భవిష్యత్తుకి అంకితమయ్యే ప్రతి పార్టీ, ప్రతి వ్యక్తి దానికి అనుకూలంగా ఉన్నారు. అయితే రాజకీయ పార్టీ అన్న తర్వాత వారి పరిమితులు వారికి ఉంటాయి. తప్పనిసరిగా అందరం కలిసి ఈ రాష్ట్రానికి అటు నిజాయితీ, ఇటు సామర్థ్యం, ఇటు సంకల్పం, ఈ మూడు కలవాలి. నిజంగా ప్రజలకు మేలు జరగాలంటే ఏ ఒక్కటి చాలదు. నిజాయితీ కావాలి, పనులు చేయించే సామర్థ్యం కావాలి, ఈ బిడ్డల బతుకులు బాగు చేసే సంకల్పం కావాలి, ఎజెండా కావాలి. ఆ మూడు కలిసినటువంటి శక్తులు ఏకమవుతాయన్న విశ్వాసం మాకున్నది. ఇప్పుడున్నంత అవసరం ఈ జాతికి ఇంతకుముందు అన్నడూ లేదు. ఇప్పుడు ఈ అవసరాన్ని గమనించి దీనికోసం మనం కలిసి రాకపోతే, వేదిక నిర్మాణం చేయకపోతే చరిత్ర క్షమించదు, యువత భవిష్యత్తు అగాధమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కలుస్తారన్న విశ్వాసం నాకు. ఇంకే ప్రశ్నలు లేవా? ఏదైనా ఇప్పుడు కర్ణుడి చావుకు కారణాలు చాలా ఉన్నాయి. అందుకనే రాజకీయ పార్టీలన్నీ కూడా భయంకరంగా ఉన్నాయని కూడా నేను అంటలే. నా నోటి నుంచి ఆ మాట వచ్చిందా? పేదరికం ఉన్నటువంటి ఒక సమాజంలో, దుర్భరమైన దారిద్ర్యం ఉన్న సమాజంలో ఆ పేదరికాన్ని కొనసాగించే విధానాన్ని పాటించడంతో ఎవడెన్నికైనా కూడా మనకు పెద్దగా ఏం జరగదని చెప్పన్నది వాస్తవంలో రుజువు అవడంతో చచ్చునుడి పెళ్లికి వచ్చిందే కట్నం అనే పరిస్థితి వాళ్ళు వచ్చింది. దానిలో అనుమానమే ఉంది, మనందరం ఒప్పుకుంటున్నాం. అందుకే చెప్పాను, ఆ రాజకీయ పార్టీలో మంచివాళ్ళు, ఇందాక వెంకటరెడ్డి ఉదంతం చెప్పాను నేను. అలాంటి మంచివాడు వచ్చినా కూడా 10 లక్షలు ఖర్చు పెట్టకపోతే పంచాయతీలో ఇప్పుడు స్థానం లేని పరిస్థితి వచ్చిన మాట కూడా వాస్తవమే. దాన్ని ఎలా ఉమ్మడిగా ఎదుర్కోవాలి? కాబట్టి దానిలో మనం కూరుకుపోదామా? ఈ ప్రజల్లో చైతన్యాన్ని తెలియజేసి ఓటు ఆ డబ్బు కంటే విలువైందని చూపెడదామా? వేరే మార్గం లేదు. రాజకీయ పార్టీలు జనాన్ని నిందించి, జనం పార్టీలను నిందించి, అందరూ కలిసి పత్రికలు నిందించి ఏం ఉపయోగం? పరిష్కారంలో భాగం కావాలి. ఈవేళ కూడా డబ్బు పుచ్చుకునే వాళ్ళు కూడా, బ్రాందీకి మత్తులో మునిగేవాళ్ళు కూడా మేము నష్టపోతున్నాం అన్న భావన వాళ్ళకున్నది. ఎవరైతేనేమనుకుంటున్నారో తప్పితే వేరేది ఉందన్న భావం కలగల. అందుకోసమే వాళ్ళు లోక్సత్తా సిపిఎం చేస్తున్న ప్రయాస. ఇది కాదు, వేరే దారి ఉంది మీ బతుకుల్ని మార్చేందుకు. దానికి ఆ సామాన్యమే కదిలొస్తున్నారు. కాబట్టి మన సంక్షోభం సామాన్యమైనది కాదు.
కానీ దాన్ని తట్టుకోవడం కోసం ఆ స్థైర్యం లేకపోతే నాయకత్వం అవుతుందా? జనంలో బలహీనత ఆసరాగా చేసుకుని డబ్బులు పనిచేసి గాంధీ పోయించేసి జనం ఎందుకే ఉన్నారు కాబట్టి జనం బతుకుల్ని అధోగతి పాలు చేస్తున్నామంటే నాయకత్వం అవుతుందా? చెప్పండి దయచేసి. ఆదరించకపోవటం లేదు. లోక్సత్తాలాగా రాజకీయం చేసి లోక్సత్తాకు వచ్చిన ఓట్లలో సగం ఓట్లు తెచ్చుకోమని వాళ్ళని, లోక్సత్తాలాగా రాజకీయం చేసి లోక్సత్తాకు వస్తున్న జనంలో సగం మంది తెచ్చుకోమనండి. ఆదరిస్తున్నారు. కానీ మన ఎన్నికల వ్యవస్థలో ఆ హంప్ క్రాస్ అయ్యేదాకా, ఆ టిప్పింగ్ పాయింట్ వచ్చేదాకా ఈ వేదన తప్పదు, ఈ గుండెకోత తప్పదు. అయితే ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా పొరపాటును కూడా ఈ పార్టీలను నమ్మితే మనది అధోగతి అని చెప్పి అన్నది ప్రతి క్షణం కూడా వాళ్ళ చేతల్లో రుజువు చేస్తున్నారు. కాబట్టి చాలా వేగంగా ఈ పరిణామం వచ్చేందుకు ఈ రాజకీయ పార్టీలు దోహదం చేస్తున్నాయి. ఖచ్చితంగా ప్రజల్లో మీరు గమనించుంటారు, గతంలోనే ఆలోచన ప్రారంభమైంది, ఇప్పుడు ఆలోచన మరింత బాగా పెరుగుతున్నది, వస్తుంది. ఇప్పుడు మన ఎన్నికల వ్యవస్థ ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ వ్యవస్థ. ఆ వ్యవస్థలో కొంచెం కష్టం అవుతుంది. అందుకోసం ఎంత హైరాణ పడాలి తప్పదు. చరిత్రను మార్చడం కోసం ఆ మాత్రం బాధపడకపోతే ఎట్లాగా? మన జాతి నిర్మాతలంతా కూడా ఈ క్షణమే నాకు వచ్చేయాలి, ఫలాలు అనుభవించాలని చెప్పనుకుంటే ఈ దేశంలో మార్పు వచ్చేదా? స్వతంత్రం వచ్చేదా? ఆ త్యాగాలు చేయకుండా, కష్టపడకుండా నిజంగా నాకు కూడా ఒళ్ళు నలగకుండా, ఎందుకంటే ఆఫ్టర్ చెప్తుందంతా వాస్తవమేను, ఈ చెప్పేది జరిగించే సామర్థ్యం ఉన్నది, సంకల్పం ఉన్నది, ఇంత హడావుడు ఎందుకు, పని అయిపోవాలి కదా, నాకు కోరిక ఉన్నది, నిజంగా క్షణాల్లో జరగాలని కోరిక ఉన్నది. కానీ మనం ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్లో, మనం ప్రజల్ని ఉంచినటువంటి ఈ పేదరికంలో, ఈ అజ్ఞానంలో మరింత పోరాటం, మరింత త్యాగం అవసరమైతే దానికి మన సిద్ధం కావాలి. ఇది మన పిల్లలు. కన్నబిడ్డ తల్లిదండ్రులు చెప్పకుండా పొద్దున్నే లేచి రెడీ అయిపోయి బాగా చదువుకోవాలని, బాగా క్రమశిక్షణతో ఉండాలని, టీవీలు సినిమాలు మర్చిపోయి తన బతుకు కోసం ఆలోచించాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు. కానీ ఆ బిడ్డకి సహజంగా ఆరాటం ఉంటుందిగా, టీవీ చూడాలని చెప్పని, నిద్ర లేకుండా కాస్త సోమరిగా ఉండాలని చెప్పని నాకుంది, సహజ లక్షణం అది. కాబట్టి ఆ తండ్రికి బిడ్డకి మరుక్షణం కూడా ఈ సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. తండ్రి మీద తల్లి మీద కోపపడని బిడ్డ ఉండడు, బిడ్డ మీద ప్రేమ లేని తండ్రి ఉండడు. మన సొంత బిడ్డల్ని పెంచుకోవడం కోసం, వాళ్ళకి బతుకునివ్వడం కోసం మన తడగళ్ళు తడిసిపోతున్నాయే, కన్నీళ్లు కారుస్తున్నామే. ఈ సమాజం మారడం కోసం ఎన్ని కన్నీళ్లు కార్చాలి, ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడపాలి? ఆ త్యాగం లేకుండా సమాజం మారదు. ఇంత గొడవ లేకుండా ఆ బిడ్డ పూర్తిగా పుట్టుకతోనే అన్ని రకాలుగా తన భవిష్యత్తు అంటే తెలుసుకుని చేయాలని మన కోరిక ఉంటుంది. అందరి బిడ్డలు అట్లా ఉంటారా? సమాజం కూడా అంతే. నా బిడ్డల కోసం జీవితకాలాన్ని ఇవ్వడానికి సిద్ధపడుతున్నానే, నా సమాజం కోసం ఇవ్వడానికి కొంత సిద్ధపడకపోతే ఎట్లా? కాబట్టి మేము చెప్పింది అంగీకరిస్తున్నాం. అనవసరంగా కాలయాపన జరుగుతుంది. ధర్మం సత్యం ఏంటో తెలిసి, తెలుపు నలుపుకి తేడా తెలిసి కూడా జనం మోసపోతున్నారు. కానీ మోసపోతున్న వాళ్ళు నష్టపోతున్నారు. వాళ్ళు కాదు దోపిడీదారులు. దే ఆర్ విక్టిమ్స్, దే ఆర్ నాట్ విలన్స్. ఆ విక్టిమ్స్ పట్ల సానుభూతి ఉండాలి. వాళ్ళని మార్చేందుకు మరింత పోరాటం చేయాలి తప్ప, వీళ్ళు అట్లా ఉన్నారు కాబట్టి వాళ్ళని వదిలేసి నా బతుకు నేను చూసుకుంటానని చెప్పి అనుకుంటే ఈ గొడవంతా ఎందుకు? ఖచ్చితంగా తమ బతుకుల్లో ఏం నష్టపోతున్నామో ముఖ్యంగా ఆ వర్గాల్లోనే వాళ్ళ బిడ్డలకు అర్థమవుతున్నది. ఈవేళ ఆ వర్గాల్లోనే కాస్త కూస్త చదువుకున్నటువంటి ఆ యువత ఎప్పుడెప్పుడని చెప్పిన కసిగా ఉన్నారు. నాకేమాత్రం సందేహం లేదు, ఈ సమాజం మనం సత్యం తరపున మాట్లాడుతుంటే, సత్యం కోసం పోరాడుతుంటే, ధర్మం కోసం పోరాడుతుంటే ప్రతి సమాజం ధర్మం పక్కే వస్తుంది. చరిత్రకి సరైన పక్కన మనం ఉన్నాం, చరిత్రహీనులుగా వాళ్ళు ఉన్నారు. భవిష్యత్తు రాజకీయం పక్కన మనం ఉన్నాం, నశించిపోతున్నటువంటి గతించిన రాజకీయాల పక్కన వాళ్ళు ఉన్నారు. వేగుచుక్కగా మార్గాన్ని చూపడం కోసం మనం ఉన్నాం, దారి తప్పించడం కోసం, జనాన్ని మత్తులో ముంచడం కోసం వాళ్ళు ఉన్నారు. చరిత్రలో ఎప్పుడూ కూడా చివరికి గెలిచింది మనం పోరాడుతున్న మార్గం తప్ప వాళ్ళ ప్రజలు నాశనం చేస్తున్న మార్గం కానే కాదు. అయితే ఒక్క రోజులో ఆ గెలుపు రాకపోవచ్చు, ఒడిదుడుకులు ఉంటాయి, బాధపడాలి, కన్నీళ్లు కార్చాలి. నా మటుకు నాకు లెక్కలు చాలా ఇష్టం, గణితం చాలా ఇష్టం, నాకు భౌతిక శాస్త్రం చాలా ఇష్టం. చాలా సింపుల్గా, నీట్గా మ్యాథమెటికల్ జరిగిపోతే చాలా వెంటనే సంతోషించేవాడిని. కానీ మానవ జీవితం మ్యాథమెటికల్ కాదు. మానవ జీవితంలో మనకు కులం అనే వాసన ఉన్నది, తాత్కాలిక ప్రలోభాలు ఉన్నాయి, సోమరితనం ఉన్నది, మన మంచి తెలిసినా కూడా దానికి వెళ్ళని అసక్తత ఉన్నది.
మన కోసం మనం పోరాడుకోలేని పిరికితనం అన్నది, 10 మంది ఎదిరించలేనటువంటి మూర్ఖత్వం అన్నది, ఇవన్నీ మానవ జీవితంలో భాగాలు. అదే మానవ జీవితంలో ఉదాత్తత ఉన్నది, అపారమైన త్యాగాలు చేసే గుణం అన్నది, ధర్మ నిరత ఉన్నది. దేన్ని ప్రేరేపించే రాజకీయం వస్తుందో మనం చూసుకోవాలి. మనం సరైనది ప్రేరేపిస్తే ఖచ్చితంగా అధర్మం మీద ధర్మం నెగ్గుతుందన్న పూర్తి విశ్వాసం నాకున్నది. ఆ విశ్వాసం లేకపోతే ప్రతి క్షణం నేను ఏం మాట్లాడినా కూడా ఆ క్షణం పెద్దల్లోంచి నేను మాట్లాడను. అందుకే నేను ఒక్క చిన్న ప్రసంగం చేసినా కూడా ఎమోషనల్గా ఎగ్జాస్ట్ అవుతాను. ప్రతి క్షణం ఆ సామాన్యుల గుండె వేదనలోంచి వచ్చిన మాటలు తప్ప ఇది పెద్దల్లోంచి వచ్చిన మాటలు కాదు. ఖచ్చితంగా ఆ విశ్వాసం 100% నాకున్నది. ఆ మార్పు కనిపిస్తున్నది. మనం అనుకున్నంత వేగంగా కనిపించట్లేదు, అది వాస్తవం, కానీ కనిపిస్తున్నది. ఆ జనం అభివాదాల్లో, ఆ జనం కళ్ళల్లో కనిపిస్తున్నది. నాకు జనం అన్న వాక్యాలు చెప్తున్నారు, సార్ మీరు ఆధారపడబోకుండా నాకు చెప్తున్నారు. నాకు నవ్వు వస్తున్నది. నాకు కాదు బాధ, నష్టం బాధ ఉండొచ్చు, నష్టం నాకు కాదు. నష్టపోయే వాళ్ళు నన్ను ఓదారుస్తున్నారు. సరే జనం మారుతారు, మీరేం ఆధారపడబోకండి. నాకు కన్నీళ్ళు వస్తున్నాయి ఆ జనం అభిమానానికి, నాకు కన్నీళ్ళు వస్తున్నాయి ఆ జనం అజ్ఞానానికి. కాబట్టి ఖచ్చితంగా ఇది మారుతుంది, మీరేం ఆధారపడద్దు. నేను మిమ్మల్ని కోరేది ప్రత్యేకంగా పాత్రికేయులుగా జనంలో ఆత్మవిశ్వాసాన్ని నింపండి. ఎందరో త్యాగధనులు వాళ్ళు ఉన్నారు, నేను నిజంగా చూసి చెప్తున్నాను. నేను చేయలేని త్యాగాన్ని చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ త్యాగం చూస్తుంటే నేను చాలా చిన్నవాడిని అయిపోతున్నాను. ఇంతటి త్యాగాలు చేయడానికి కుర్రాళ్ళు సిద్ధపడుతున్నారని చెప్పని నా గుండె అవిసిపోతున్నది. అంతటి వాళ్ళు ఉన్నారు ఇవాళ ఈ సమాజంలో. ఆ సంగతి చెప్పండి జనానికి, ఆ ధైర్యాన్ని ఇవ్వండి దయచేసి. పత్రికలుగా మీరు చేయగలిగిన పని. నాకు తెలిసి మీ యాజమాన్యాన్ని మిమ్మల్ని ఎంత బందీలు చేస్తున్నాయో, పాక్షిక సత్యాన్ని ఎంత బయటపెడుతున్నాయో, అర్ధ సత్యాన్ని ఎంత బయటపెడుతున్నాయో, నిజాన్ని ఎంత కప్పిస్తున్నాయో. సరే, మనం అన్నిటితో పాటు ఇక్కడ సమస్యలు ఉన్నాయి, కానీ అయినా మీకు ఒక బలం ఉన్నది. అయినా పత్రికలు చివరికి ధర్మం కోసం నిలబడతాయి. ఈ సమాజంలో ఇంకా దేశాన్ని బతికించే శక్తులు ఉన్నాయి, త్యాగం చేసేటువంటి ధీమంతులు ఉన్నారు, జనం కోసం తప్పించే గుండెలున్నాయి. ఈ విషయాన్ని మళ్ళీ 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 చెప్పండి దయచేసి. ఈ ప్రజల్లో విశ్వాసాన్ని కలగజేయండి, మరింత వేగంగా మారుతుంది. పత్రికలు మనం మీడియా కోసం పెట్టినప్పుడు మనం మాట్లాడుకుందాం ఇప్పుడే అసలు. ఎందుకంటే మీరు నేను మాట్లాడితే మీకో నాకో ఏదన్నా ఒకళ్ళ మాట ఒకళ్ళు అర్థమవుతుంది. వారి ద్వారా లక్షల మందికి పోతుంది, లక్షల కోట్ల మంది జరగకుండా మనకి ఇంక మార్గం ఉందా? మనం డబ్బులు తెచ్చేవాళ్ళం కదా జనాన్ని. మనందరికీ అతిపెద్ద ప్రచారకర్తలు వీరు.